బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ. ఇది బాగాలేదు. అల్లం ఎల్లిగడ్డ నేను నీ ప్రేమల పడ్డా. చిచి ఇది కూడా బాగాలేదు. ఏం రాద్దాం? ఇది రాద్దాం. చలో ఇచ్చేద్దాంపా. బా స్పాట్కి అయితే వచ్చేసినాం. వస్తుందా? ఇది ఇటు వస్తుందా అటు వస్తుందా? అబ్బా వీనికి ఫోన్ చేసామా? చేసి అయితే చూసాం వీడు ఏమంటాడు. ఏంద్రా? అరే ఏడున్నోరా? అరే మా పిల్లకి లెటర్ రాసినారా, ఇద్దామంటే భయం అవుతుంది. జర రారా నువ్వు. బా సరేరా, ఆగు వస్తున్నా, ఫోన్ పెట్టు. సరే రారా. ఏమరా రమ్మన్నావు? చెప్పురా. మా పిల్లకి లెటర్ రాసిన, ఇయనికే భయం అవుతుంది. జర నువ్వు ఈ గదరా. అరే నీ పిల్లకి లెటర్ నువ్వు ఇవ్వాలి, నేనే ఇస్తా చెప్పు. సరే ముందైతే నేను చదువుతా. ఈ లెటర్ రాసింది ఎవరో కాదు, నేనే. ఎందుకంటే నేనే రాస్తున్నా కాబట్టి. ఎందుకు రాస్తున్నా అని అనుకోకు. ఒకటే కారణంతో నన్ను ప్రేమిస్తున్నావు అంటావని ఇన్ని రోజులు ఆగాను. రోజు వచ్చే చెత్తబండిలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసినట్టు నీపై ఉన్న ప్రేమనంతా జమ చేశా. లెటర్ రాయడానికి పెన్ను లేక రూపాయి జమ చేసి 3 రూపాయలతో ఈ పెన్ను కొని ఫుల్గా ఊపిన బీర్ల ప్రేమనంతా ఈ పేపర్ పై గుబర్దం అనుకున్నా. తడిసిపోయి చినుగుతుందని పెన్తో రాస్తున్నా. నేను మొదటిసారి చూసినప్పుడే నా కడుపులో తిప్పినట్టయింది. నా మనసులో ఉన్న ప్రేమని చెప్దాం అనుకున్నాను, కానీ బల్లాల దేవుడు గుద్దిన దున్నలా ప్రేమని ఆపేశావు. అయినా నీ మీద నా ప్రేమ ఎప్పటికీ పడిపోతుంది. ఎందుకంటే బిల్డింగ్ కి పెట్టిన సపోర్ట్ కట్టేలా, డూరు ముంగట మ్యాటలా, డ్యామ్ కి అడ్డేసిన కట్టల్లా శక్తిగా, బలంగా, స్ట్రాంగ్ గా, శక్తివంతంగా అయ్యింది. ఎలా చూసుకుంటావు అని అడుగు. నీకోసం తాజ్ మహల్ తేలేను, కావాలంటే మా ఇంటికి తాజ్ మహల్ అని పేరు పెడతా. నీకు చాలా ఫేమస్ అయినోని చేసుకుందామని ఉండొచ్చు. మా గల్లీ బయట పాన్ షాప్ లో నా పేరు చెప్తే నీకు 2 సిగరెట్లు ఫ్రీగా ఇస్తారు. గుడిలో దీపం గుండెలో నీ రూపం అని ఎదవడేలాగా చెప్పను, ఎందుకంటే అలా చెప్తే జాలితో నన్ను ప్రేమిస్తావు. అలా ప్రేమిస్తే ఆ ప్రేమలో జాలి తప్ప ప్రేమ ఉండదు. నీ మీద ప్రేమని నాపైన ఏమైనా కోపం ఉంటే చాయ్ పోసేటప్పుడు చాయ్ పత్తి జాలిలో ఆగి చాయ్ మాత్రమే కిందికి వచ్చినట్టు ఆ తప్పులని జాలిలోనే ఆపి ప్రేమను మాత్రమే కిందికి వదిలేయి. నీ ప్రేమ లాంటి చాయ్ని తాగిద్దామని ఎదురు చూస్తున్న నీ ప్రేమ. ప్యాషన్ ప్రో పవన్. ఈ లెటరు ఇస్తే నోట్తో కాదు, జీడితో నవ్వుతారు. కళ్ళు కనబడుతున్నావు, బండి కింద చూడుతున్నావు. అవులేగా తెలుగు ఉందారా? బండి కింద చూడుతున్నావు, ఏడ దొరుకుతారా అందరూ? అరే వాళ్ళని తిడుతున్నావేంటి? నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? మిస్టేక్ అసలు. అరే నాకు బ్యాక్గ్రౌండ్ లో ఏదేదో బీజం వినిపిస్తున్నాయరా, నీకేమైనా వినిపిస్తున్నాయా? పోయే కాలం వస్తే అట్లానే ఉంటుంది. ఏ పోరా.
అరే మామ, ఆమె మనకు హెల్ప్ చేసింది కదా, జర పోయి థ్యాంక్స్ చెప్పొస్తా. జర నువ్వు బండి పట్టుకోరా జరా. హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం, హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. నా పేరు బంటి అండి. మీ పేరు ఏంటండి? ఎందుకు? ఎందుకా? పేరు బాగుందండి. ఎక్కడ ఉంటారండి మీరు? నీకెందుకు? మీ ఇంటి పేరు ఏరియా పేరు ఒకటేనా అండి? ఓ, ఈరోజు పౌర్ణిమ అండి? ఎందుకు? ఊరికనే అడిగా. హ, నేను లైఫ్లో చాలాసార్లు కింద పడ్డా అండి, కాకపోతే నన్ను ఎవరు లేపలేదు. మీరే ఫస్ట్ టైం లేపారు నన్ను. ఏందిరా? అవునా? షూటింగ్ ఉంది, తొందరగా. అరే సరేరా. నువ్వేం చేస్తుంటావు? యాక్టర్ కావాలని డ్రీమ్ ఉంది, డ్రీమ్ మాత్రమే ఉంది, కాకపోతే సపోర్ట్ ఎవరు లేరు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా యాక్టర్ అవుతానండి. మీరు ఒక్కరోజు ఉంటేనే చాలా ధైర్యంగా ఉంది, అదే లైఫ్ లాంగ్ ఉంటే ఇంకా. ఏంది మమ్మీ? హలో, ఎక్కడున్నావురా? పులిహార కలుపుతున్నా, టిఫిన్ కి రా. నువ్వు అక్కడ కలుపు, నేను ఈడ కలుపుతున్నా. నేను ఈడ తినొస్తా, ఆడ కూడా వచ్చి తింటా. సరే సరే, తొందరరా. ఫోన్ కట్ చేయి. ఇలా టైం వేస్ట్ చేసే బదులు ఏదైనా లైఫ్ కి అవసరమయ్యే పని చేయొచ్చు కదా. ఆ పని మీదనే ఉన్నా. ఈ దాగుడు మూతలు ఎందుకు గాని, ఇందాక కింద పడ్డప్పుడు సైడ్ మిర్రర్ వలిగిపోయింది. ఇంటికి పోతే మా అమ్మ కుర్చీ మడత పెడుతుంది. ఒక 200 మళ్ళా కలిసినప్పుడు ఇస్తా. 200 ఉంటే ఇచ్చే. వాడికైతే నేను ఇయ్యా. ఐ లవ్ యూ అండి. ఆగో, ఏమో చెప్పాను. ఐ లవ్ యూ చెప్పినా అండి. మీరు ఇప్పుడే చెప్పకండి, మస్తు టైం తీసుకోండి, ఒక 100 సెకండ్స్ తీసుకోండి. అటు చూడవే ఒకసారి. మానేస్తున్నాడు. దాసుకో, దాసుకో, ఇక్కడ ఉండు. ఇక్కడే ఉండు. మామ, వాళ్ళ అన్నకి నేను ఎవడో తెలియకుండా కూడా నేను ఎందుకు దాచిపెట్టిందంటావు మామ? దానేలా వంటరు మామ. అంతే అంటావా? అంతేరా, వాళ్ళ అన్నకు నువ్వు ఓరో తెలియకుండా ఎందుకు దాచిపెట్టింది తెలుసా? తెలియదు. వాళ్ళ అన్న నిన్ను కుర్చీ మెడత పెట్టి మింగొద్దని చెప్పి. ఆ? ఎవడ్రా? సూర్యవాడు ఫోన్ చేస్తుంది మామ. అరే మామ, నాకు పైసలు కావాలరా, అర్జెంట్గా ఒక 10,000 కట్టవా? ఉన్నాయని కొంచెం నాకు పని ఉందిరా, కొంచెం వేరే పని ఉందిరా నాకు. నీ దోస్తు గట్లా ఇస్తావారా? మళ్ళీ ఇచ్చేస్తావా 10,000? సరిగా నేను పంపిస్తున్నా, మళ్ళీ నాకు ఇచ్చేయాలి మామ, ఎందుకంటే నాకు వేరే పని ఉందిరా కొంచెం. నేను పక్కా ఇస్తామా? సరే పంపిస్తున్నా, ఫోన్ పే చేస్తా. వానికెందుకురా పైసలు ఇస్తున్నావు? ఫ్రెండ్ మామ. నీ బొందరా? అరే ఇవానికి ఏం అవసరం ఉన్నదిరా, ఎవరిని తెలుసు చెప్పు. ఇస్తా అంటున్నాగా మళ్ళా. ఇప్పుడు పిల్ల సంగతి ఏమంటావు మామ? అరే నేను ఎందుకు దాచిపెట్టింది? నేను కాపాడుకోవాలనే కదా. మళ్ళీ అడుగుతావు అవలాగాని లెక్క. మళ్ళా కలుస్తుందిగా, ఖచ్చితంగా అడిగేస్తా. అడుగు గాని ఫస్ట్ చెప్తా ఈను. అరే ఇట్లా ఇట్లా క్లాస్ చెప్తూ వెళ్ళుందా. అమ్మాయిలని స్మూత్ గా పేరెంట్ లో ఊసినట్టు హ్యాండిల్ చేయాలి. నువ్వు తప్పు చేసినా నువ్వే సారీ చెప్పాలి, ఆమె తప్పు చేసినా నువ్వే సారీ చెప్పాలి. మస్తు చెప్పింది కదరా. అవునా, కరెక్ట్ అయిపోయింది. అప్పుడే నీ లవ్ కంటిన్యూ అవుతుంది మామ. అవును మామ, నీకు లవరే లేదు, నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు? అరే తమ్మి, కోచ్ మ్యాచ్ ఆడాడు, ఆడిపిస్తాడు. ఏం చెప్పినావు మామ, కరెక్ట్ చెప్పినావురా నువ్వు, సూపర్ రా నువ్వు. సాయంత్రం షూట్ ఉందా? ఉందిరా. నా ఆశీర్వాదం తీసుకో, అవతల దొబ్బేయి. జై మ్యాన్షన్ హౌస్. మామా మామా, షూటింగ్లోకి పోతే హిందీ డైలాగ్ ఇస్తున్నారా, నాకేమో హిందీ రాదు. ఆ 300 రూపాయలు పెట్టే బుక్ అనుకున్నా, ఆ బుక్లో నాకు వచ్చింది లేదు పీకింది లేదు మామా. ఆ బుక్ ఎంతరా? 300 మామా. నాకు 30 రూపాయలు నాతో రా. హిందీ నేర్పిస్తావు? 30 రూపాయలు. నీకు వచ్చినంత నువ్వు మాట్లాడరా. సరే మామా. అన్నా थोड़ा प्याज डालो ना అన్న. అరే మామ నాకు అర్థమైందిరా. అన్న ఆ కొనద్దాలో అన్న, అన్న ఆ ఎర్రద్దాలో అన్న, అన్న కిందిద్దాలో అన్న, అన్న ఆ ప్యాజ్ దాలో అన్న, थोड़ा కారం దాలో అన్న, అన్న ఆ थोड़ा పచ్చద్దాలో అన్న. అరే మామ నాకు కింద వచ్చేసింది మామ. అట్లుంటది మళ్ళా మనతోటి. పానీపూరి మొత్తం వీడి దొబ్బి తినేటట్టున్నాడు రా. ఉండవా తినమామా తినమామా. ఏమామా నాకు కింద వచ్చేసింది మామ.
బిల్ కట్టేసి రాము. నేను కట్టరా బాయ్. కట్టలేక కాదు, కడితే నేను ఒక్కనే మంచోనేత, నువ్వు కూడా మంచోడు కావాలి కదా, కట్టేయి. వీడు ఎక్కడున్నాడో ఏమో, తిన్నాడో లేదో, ఫోన్ అన్నా చేద్దాం. హలో మమ్మీ చెప్పు మమ్మీ. తిన్నావా? తింటా మమ్మీ, ఇక్కడ షూటింగ్ లో పెడతారు మమ్మీ. సరే సరే, తిని తొందరగా రా మరి. లేట్ అవుతుంది మమ్మీ వచ్చేసరికి, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. మళ్ళీ నేనే చెప్తాను, నేను మళ్ళీ చేస్తాను మమ్మీ, నీకు డైరెక్ట్ పిలుస్తున్నా అన్న. సరే బాయ్. అరే షూటింగ్లో అయితే అన్నం అయిపోయింది, మరి ఎట్లా రా, ఆకలి అవుతుంది. ఏమో చూద్దాం, ఇంట్లో అమ్ముంటే ఏదో ఒకటి పెడితే. అరే అరే అమ్మ ఏమైందిరా, బండి అయిపోయింది. ఏమో మా నేను కూడా అదే చూస్తున్నా. అవు దిగి చూద్దాం. అవుద్దాం. అరే పక్కకు నువ్వు రా, రే పక్కకు నువ్వు రా. నొక్కుతున్నా ఒక్క నిమిషం. అరే స్టాండ్ ఏరా జరా. వేస్తున్నా ఒక్క నిమిషమా, ఇంకర్రా వేసినా కొట్టుదామల కొట్టి. ఆగురా కొడతా, ఆగు. గట్టి ఒకటి పోయి సాలే తింటలే. అరే నా వాళ్ళు ఎత్తలేదు, నువ్వు కొడుతు రాడని. కొడతాను అన్నమాట. అరే పెట్రోల్ అయిపోయినట్టున్నది. అరే నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? నా దగ్గర ఏం లేవురా. అమ్మ మన మిడిల్ క్లాస్ బతుకులు ఇంతేనారా? ఉంటే మొత్తం ఒకటేసారి గుడ్ వస్తుంది, లేదంటే మొత్తం బర్బాద్ అయిపోతాం. అంతేరా మన జీవితం. ఇంత సీన్లో కూడా హైలైట్ ఏంటంటే మన బండి ఇంటికి నూకోవేటంత డిస్టెన్స్లోనే అయిపోయింది. నువ్వు ఏం రా, 20 రూపాయల పెట్రోల్ అన్న మెయింటైన్ చేయవారా బండ్లని? అబ్బాయి ఏం బండి రా ఇది. రే తనకరా బండిని, నేను 10th క్లాస్లో ఫస్ట్ వస్తే మా ఇప్పించాడు రా బండి నాకు. బా ఏం చుట్టూ అయ్యా, 7 కాడికి నొప్పులు ఇస్తున్నాయి. బా కడుపు వస్తుందిరా. బా మమ్మీకి ఉట్టిగానే తిన్నా అని చెప్పినారు అయ్యా. రే కిచెన్లో ఏమైనా ఉంటుందో వచ్చి చూస్తాగు. కడుపు వస్తుందిరా, ఏమున్నదిరా ఇలా. ఏంట్రా ఏ వెతుకుతున్నావు? ఏం లేదు, నీళ్ళు తాగడానికి వచ్చినాము. వాటర్ అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయా? అక్కడ ఉన్నాయా? నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు కానీ పక్కకు రా. నేను తినొచ్చినని చెప్పినా కదా మమ్మీ, నువ్వు ఎందుకు దప్పెట్టినావు అన్నావు. అమ్మ ఉన్న ఇంట్లో ఆకలి ఉండదు. ఏ కాలంలో అయినా, ఏ పరిస్థితిలో అయినా ఏమీ ఆశించకుండా ప్రేమించేది అమ్మ ఒకతే.